ఈ శ్రావణమంతా ఆ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాలుగా పూజిస్తూ ఉంటాం కదండి. ఈ 2వ శ్రావణ శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి హోమం 108 కలువలతో సామూహికంగా పెద్దాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించారు. అదే రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం కూడా అవడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం కూడా నిర్వహించారు. ఈ హోమంలు జరిపించుకోవడం ద్వారా నరపీడ, నరదృష్టి, శత్రుబాధ, కష్టములు తొలగి విజయలక్ష్మి ప్రాప్తి కలుగుతుందని పెద్దలు వాచ. అనుకోకుండా అదే రోజున మా బంధువుల పెళ్లికి ఊరికి రావడం వల్ల ఆ మంగళకరమైన హోమంలో పాల్గొనే అవకాశం ఆ మహాలక్ష్మి నరసింహస్వాముల దివ్యాశిశులే అనిపించింది. సుమారు 4 గంటల పాటు అర్చకులు శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో ఋత్విక్కులచే శాస్త్రయుక్తంగా 13 జంటలతో 13 హోమగుండాలలో ఈ హోమం నిర్విఘ్నంగా జరిగింది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ